నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భగత్ సింగ్ను ఉరితీసి సగం కాలిన మృతదేహాన్ని బ్రిటిషర్లు నదిలోకి ఎందుకు విసిరేశారు? లాహోర్ కేసు జాతీయోద్యమంలో అత్యంత సంచలనాత్మక కేసు. విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను ఉరికమ్మం ఎక్కించిన కేసు. పోలీస్ అధికారి శాండర్స్ను హతమార్చారనే కారణంతో బ్రిటిష్ ప్రభుత్వం వారిని ఉరి తీసిందని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఆంగ్లేయుల అరాచకం ఉరితో ఆగలేదు. మరణానంతరం బ్రిటిష్ సర్కారు ఈ అమరుల పట్ల దారుణంగా వ్యవహరించిన తీరు వింటే నేటికి రక్తం మరుగుతోంది. లాలా లజపత్ రాయ్ని కొట్టినందుకు ప్రతీకారంగా లాహోర్ ఎస్పీపై కాల్పులు జరిపారు భగత్ సింగ్. ఆయన సహోదరులు ఎస్పీ బదులు అదనపు ఎస్పీ శాండర్స్ మరణించారు. ఆ సమయానికి తప్పించుకున్న భగత్ సింగ్ బృందం తర్వాత కొద్ది కాలానికి ఢిల్లీ అసెంబ్లీలో భయపెట్టడానికి తక్కువ తీవ్రత గల బాంబు విసిరి దొరికిపోయారు. శాండర్స్ కేసును తిరగదోడిన ఆంగ్లేయ సర్కారు విచారించి మరణశిక్ష విధించింది. తమను మామూలు నేరస్తులుగా చెప్పినట్లుగా తాడుకు కట్టి ఉరితీయవద్దని, రాజకీయ ఖైదీలం కాబట్టి నేరుగా తుపాకీతో కాల్చి చంపండని ముగ్గురు విజ్ఞప్తి చేశారు. ఆంగ్లేయ సర్కారు ఆ చివరి కోరిక తీర్చడానికి నిరాకరించింది. 1931 మార్చి 24 తెల్లవారుజామున భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరితీయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. యావత్ భారతదేశం మొత్తం ఉడికిపోతుంది, ఆసక్తితో రగిలిపోతుంది. ఏదైనా అనూహ్యం జరిగి మరణశిక్ష ఆగిపోవాలని ప్రార్థిస్తూనే మార్చి 24 ఉదయం కోసం యావత్ దేశం ఉద్విగ్నంగా మేల్కొంది. పరిస్థితి గమనించిన బ్రిటిష్ అధికారులు అనూహ్యంగా రాత్రికి రాత్రి ప్రణాళికను మార్చేశారు. ఉరితీతను 11 గంటల ముందుకు జరిపారు. 23 నాడు రాత్రి 7:30 పని కానిచ్చేయాలని నిర్ణయించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులను లాహోర్ సెంట్రల్ జైల్లోని మైదానంలోకి తీసుకొచ్చారు. వెంట ఉన్న కొంతమంది భారతీయ పోలీసుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా భగత్ సింగ్లో మాత్రం ఎలాంటి బాధ, భయం కనిపించలేదు. ఈ సమయం కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వారిలా కనిపించారు వారు. ఎడమవైపు సుఖ్దేవ్, కుడివైపు రాజ్గురు, మధ్యలో భగత్ సింగ్ నిలబడ్డారు. బలిపీఠం పైకి చేర్చగానే ముగ్గురు ఉరితాడును ముద్దాడి మెడలో వేసుకున్నారు. దిల్ సే నికిల్లేగి నా మర్కరో, బి వతన్ కి ఉల్ఫత్, మేరీ మట్టి సేఖి గుష్బు, వతన్ అయేగి. మరణించినా మాలో దేశభక్తి మిగిలే ఉంటుంది. మట్టిలో కలిసిపోయాక కూడా అందులోంచి మాతృభూమి గుబాలింపే వస్తుంది అంటూ 23 ఏళ్ల భగత్ ఎలుగెత్తగానే మిగిలిన ఇద్దరు గలం కలిపారు. అలా దేశం కోసం నినదిస్తూ ముగ్గురు వీరులు ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఉరితీత పూర్తి కాగానే బ్రిటిష్ సర్కారు తదుపరి కార్యక్రమాన్ని చకచకా ముగించడానికి వేగిరపడింది. ఎందుకంటే కొద్ది రోజుల ముందు లాహోర్ జైల్లో ఖైదీల హక్కుల కోసం 63 రోజులు నిరసన దీక్షకు దిగి ప్రాణాలు కోల్పోయిన జతీంద్రనాథ్ దాస్ అంతిమ యాత్ర జనసంద్రమై ఆంగ్ల సర్కార్ను భయపెట్టింది. భగత్ సింగ్ లాంటి వారి అంతిమ యాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే ఆంగ్లేయులు భయపడ్డారు. అందుకే ఉరి సమయాన్ని మార్చడంతో పాటు తెల్లవారేలోపు వారి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలనుకున్నారు. వెంటనే ముగ్గురి మృతదేహాలను దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి సంచులో కుక్కారు. వాటిని రహస్యంగా రాత్రి ట్రక్కులో వేసి జైలు దాటించారు. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత కసూర్ చేరుకున్నారు. అప్పటికే సట్లెజ్ నది ఒడ్డున పోలీసులు అంతా సిద్ధం చేసి పెట్టారు. అంత్యక్రియలు నిర్వహించడానికి 2 పూజారులను కూడా తెచ్చారు. సిక్కు సాంప్రదాయ పద్ధతిలో భగత్కు, మిగిలిన 2కి హిందూ పద్ధతుల్లో తంతు ముగించి దహనం చేశారు. అర్ధరాత్రి దాటాక మంటలు వస్తుండడంతో అక్కడి ఊరి వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో అంతా చిందర వందర చేసి పూర్తిగా దహనం కాకుండానే వాటిని నదిలోకి తోయటానికి ప్రయత్నించి పూజారులను తీసుకొని పోలీసులు హడావుడిగా వెళ్ళిపోయారు. అక్కడి వచ్చిన గ్రామస్తులకు పరిస్థితి అర్థమైంది. వెంటనే నదిలో చిందరవందరగా పడ్డ మృతదేహాల భాగాలను కూడా సేకరించి వాటినన్నింటినీ మళ్ళీ చితిపైకి చేర్చి అంత్యక్రియలు ముగించారు. ఏ ప్రజలకు దక్కవద్దని ఆంగ్లేయులు అనుకున్నారో చివరకు ఆ ప్రజల చేతుల మీదుగానే భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు అంత్యక్రియలు పూర్తయ్యాయి.
రాత్రి జరిగిన సంఘటన తెలియగానే ఊరూరు ఆవేశంతో ఆవేదనతో రగిలిపోయింది.